మీ కృపయు ప్రేమ కనుకను బట్టి మీ కరుణ కటాక్షంతో మమ్మల్ని ప్రేమించి ఈ దినమంతా మమ్మల్ని కాపాడి కనుకరించి మీ కటాక్షను దయనించి సర్వోన్నతమైన దేవుడు మీరు ప్రభుతండి ఈ మంచి సింహాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ కుటుంబ ప్రార్థనలో పాల్గొనక మీరు మా బిడ్డలు చూపిన ప్రేమక వందనాచరిస్తూ నీ వాక్యంతో మాతో ముచ్చరించి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సోదర, దేవుడు తన మహాకృపను బట్టి మన ప్రేమించి మన కరుణించి ఆయన పరిశుద్ధ నామను బట్టి ఈ దినమున ఆయన కృపలో తన సన్నిధిలో గడిపిన వారు, అదేవిధంగా వారి వారి ప్రయాణాలు మన జీవితంలో దేవుడు జ్ఞాపం చేసుకొని మనల్ని ఆదరిస్తూ కనికరిస్తూ కటాక్షిస్తూ మరి ఈ కుటుంబ ప్రార్థనలో ప్రవేశించడం కోసం దేవుడైతే మహాకృప ఇచ్చాడు. కుటుంబ ప్రార్థనలో మనం ప్రవేశించి దేవుని కలుసుకోవటం కోసం, దేవుని సన్నిధిని మనం వెతకటం కోసం అనేక సమయంలో మనం దేవుని సన్నిధికి వింటుంటాం. దేవుడు తన పరిశుద్ధ నామమును బట్టి ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున సమకూర్చు వారి మధ్యన ఉంటానన్నాడు. దీనిగా దేవుడు ప్రేమించి కనికరించి తన కృపను మనకు అనుగ్రహించి ఆయన ప్రేమలో మనల్ని జ్ఞాపకం చేసుకొని మరి ఈ కుటుంబ ప్రార్థనలో రేయి మొదటి జాం ఈ ప్రత్యేకమైన విషయాన్ని గురించి మన సిద్ధపరిచిన దేవుడు ఆశతో ఆసక్తితో ఈ అంత్యకాల దినాలలో దేవునితో కలుసుకోటకును దేవుని మాటను వినుటకును సమయమును సద్వినియోగపరుచుకోటకును మరి ప్రభు యొక్క మాట కొరకు మనం కనిపెట్టుకోటకును దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఈ సమయాన్ని బట్టి ప్రియమైన సహోదరి సహోదర, ఎందరో వాక్యం చదవలేని వారు లేక ఆయా పరిస్థితిలో ఒంటరిగా ఉన్నవారు ఉన్నారు.
అదేవిధంగా కుటుంబాలు ఒక క్రమం కలిగి దేవుణ్ణి సన్నిధిలో కూడుకోలేని వారు ఉన్నారు. ఏదేమైనా సరే మనకైతే ఈ మహాకృప దేవుడు క్రీస్తు శిలువ సహవాసము నుండి తన పరిశుద్ధ నామను బట్టి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి, ఈ అమూల్యమైన సమయాన్ని బట్టి ఆయన కృప, ప్రేమ, కరుణ కటాక్షం బిడ్డలారా మరి ఆశతో, ఆసక్తితో ఎదురు చూస్తూ ఈ సమయం కోసం కొందరు నాకు ఇచ్చే సాక్ష్యాలను విన్నప్పుడు నేను దేవుని చాలా మహిమపరుస్తుంటాను. ఇప్పుడే కాదు, ఉదయకాలం కూడా 5:30 కూడా 5:20 కూడా వారు ఇచ్చే సాక్ష్యం ఉండడం. కుటుంబ ప్రార్థన వినకపోతే ఆ రాత్రి నిద్ర పట్టదు. ఇంకొక విషయం, కుటుంబ ప్రార్థన విన్నప్పుడు మా సమస్యల పరిష్కారం అవుతాయి. దాన్ని బట్టి మేము ధ్యానం చేసుకుంటున్నాము. దేవుడు మమ్మల్ని ఆదరిస్తున్నాడని చెప్పుతున్న వారు అనేకులు ఉన్నారు. కొందరు యవనస్తులు కూడా దేవుడు నిజంగా మాతో మాట్లాడటం వల్ల మా హృదయం, మనసును స్థిరపరచు, మాకు అధైర్యంగా ఉన్న మా హృదయాలను ధైర్యపరుస్తున్నాడని చెప్పుతున్న వారు వింటున్నాను. ప్రత్యేకించి ఈ సమయంలో కూడా మనం ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించి కనికరించి ఆయన కృపను మనకు అనుగ్రహించి మీరు ఏ స్థలంలో ఉన్నా ఈ సమయం కోసం కొందరు ఫోన్ ఆన్ చేసుకొని మీరేదో ఎక్కడో మాట్లాడుకోవటం ఉండేవాళ్ళు కూడా కొందరు ఉన్నారు. సంటి పిల్లలు చెప్పి, చిన్న పిల్లలు చెప్పి బాధపడుతున్నారు. వాక్యం సన్నిధి ఎందుకు ఈ దినమున దేవుని యొక్క సన్నిధిలో వస్తున్న దినమున అంశం ఏంటంటే దేవుని యొక్క సన్నిధి, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు అనే అంశం మీద సన్నిధి అనే మాట విన్నో పరిశుద్ధ గ్రంథం అంతలో కూడా అనేక విషయాల్లో దేవుని మాట విన్నో మనం అనేకసారి వింటూ ఉంటాం. ఈ మాట, ఈ అంశాన్ని ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది అంటే మనం ఏదో కూడుకోవటం కూడా దేవుని సన్నిధే. దేవుని సన్నిధిలో నువ్వు లక్ష్యం ఉంచకపోతే, దేవుని సన్నిధి నువ్వు లక్ష్యించకపోతే నీకు నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. ఇంకో విషయం ఏంటంటే సమాధానము, నెమ్మది ఉండేది కంటే దేవుని యొక్క మాట మన నిర్లక్ష్యపరిచిన వారు అయితే కనుక ఆ విధంగా కాకుండా ఆలోచించి ప్రభునందు ఏ స్థితి నుంచి దేవుడు ఇడిపించాడు, ఈరోజు నేను ఏ విధంగా కనికరించాడు, దేవుడు నేను ఏ విధంగా ఆశ్రయించాడు, లేక ఏ విధంగా నేను స్వస్థపరిచాడు, దేవుడు నేను కలుసుకోవటమే కదా, దేవుడు ఒక సమయాన్ని ఎందుకు సిద్ధపరుస్తున్నాడంటే నేను కలుసుకోవాలని. నా ప్రియమైన నిలబడారా, క్రీస్తు శిలువ సహవాసమైన సంఘంలో అనేకులు అన్యుల నుంచి రక్షింపడ్డవారే కదా. కొందరికి అవకాశం లేదు, వారు బాధపడుతుంటారు. మా ప్రాంతంలో వాక్యం వినటకు అవకాశం ఉండదంటే మాకు కవరేజ్ ఉండదు. ఇంకా కొన్ని పరిస్థితులు, ఎన్నో విషయాలు కొందరు ఇతరులు మాకు పెట్టడం రాదనే వారు రకరకాల విషయాలు కూడా వింటుంటాం. కొందరు సాక్ష్యం ఎత్తుంటే మేము చాలా బాధపడుతున్నామయ్యా అని వెతుకుతున్న బిడ్డలు కూడా ఉన్నారు. దయచేసి ఈ సమయం అందు అవకాశం ఉన్న నీవు నిర్లక్ష్యంగా ఉండకూడదు. చాలా సమీపంగా ఉన్నవారు కూడా ఎందరో దూరం నుంచి కుటుంబ ప్రార్థనలో ప్రభు సన్నిధిలో సకల జనుల ఆదరణ గొలుగుతో సియోని నివాసకుని క్రీస్తు హెడ్ క్వార్టర్లకును ఆయా బ్రాంచ్లకును కొందరు కొన్ని ప్రాంతాల్లో ఈ రాష్ట్రం ఇతర రాష్ట్రాల నుండి వారు కూడుకుంటూ, వారు సమకూడుకుంటూ మరి ప్రభునందు వాక్యం అంటే కోసం దగ్గర ఉన్న కుటుంబాలు, ఒంటరిగా కుటుంబాలు, జీవనోధిపతం పోయిన వారు వెతుకుతూ ఉన్నారు. కానీ ఈరోజు నీవు కూడా విషయాన్ని గ్రహించాలని, మనం కూడా సత్యాన్ని తెలుసుకోవాలని దేవుని కోసం ప్రభు సన్నిధిలో ఈ సమయానికి ముందుగా కూడుకొని సిద్ధపడుతున్న బిడ్డలు నాతో చెప్తుంటారు, ముందే కూడుకుంటామయ్యా, నేను ఏదైనా కూడా ఒక స్థలాన్ని ఉంటే కొందరు చెప్తున్నారు 8 గంటలకే ఆదివారం రోజు మేము సిద్ధపడి ఉంటామయ్యా, కుటుంబం అంతా కూడుకుంటాము అన్నారు. 7:30కే మేము దేవుని సన్నిధిలో కూడుకుంటాం, ఎంత పని పోయి అలిసిపోయి ఇచ్చిన కూడుకుంటాం చెప్తున్న వారు చూస్తున్నాను. కూడుకొని ప్రార్థన చేస్తుంటాం, ప్రాబ్లం లేకుండా ఉండాలని ఎదురు చూస్తుంటామయ్యా అన్నారు. అది దేవుని యొక్క చిత్తం. వెతకాలి దేవుని సన్నిధిలో. ఆయన సన్నిధిని మనం ఏమి దొరుకుతుంది, దేవుని దగ్గరకు వస్తే నీకేం దొరికింది, పరిశుద్ధాత్మ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీ జీవితంలో ఏం కలిగింది విషయాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు మనిషిని వారికి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటారు. వెతికే వారు అనేకులు ఉన్నారు. వెతుకుతున్నప్పుడు దేవుడు సహాయం చేసి కనుకరించేవాడు. మరి ఈరోజు కూడా విషయాన్ని జ్ఞాపం చేసుకొని
దేవుని యొక్క సందులో దేవుని సన్నిధి కీర్తన గ్రంథము 16:11 చెప్తున్న ఒక మాట. కీర్తన గ్రంథము 16:11. ప్రియమైన సహోదరి సహోదరా, యవనస్తులారా, చాలా విలువైన ఒక మాట. ప్రభు సన్నిధి అనేది ఎంత విలువైనదో, ప్రభు మాట అనేది ఎంత శ్రేష్టమైనదో, ప్రభువు నామం అనేది ఎంత ఘనమైనదో, ప్రభువును మనం గౌరవించటము, ప్రభు మాటకు లోబట్టము, ప్రభు ఆజ్ఞను నిరీక్షించటం అనేది దేవుడు నిజంగా కోరుకున్నవాడు. ఈ స్థలం ఏంటనే నీవు ఆయన సన్నిధిలో మనం ప్రవేశిస్తాం. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను. కనుక అక్కడ దేవుని యొక్క పాప వాక్యం కాబట్టి న్యాయమనుషుల దుష్టులను నీతిమంతుల సభలో పాపులు నిలవరు. అమేన్, అమేన్, అమేన్. నీతిమంతుల సభలో దుష్టులను, న్యాయ విమర్శల్లో నీతిమంతుల సభలో పాపులు నిలవరు. అందుకని మనం ఇక్కడ ప్రభు నామను బట్టి మనము మొట్టమొదటి మాట మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుని చూస్తుంది బిడ్డారా, ప్రభు స్థానం చూస్తున్నప్పుడు జీవ మార్గం నీవు నాకు తెలియజేసేదవు, జీవమైన మార్గం. అందుకని ప్రభు మాటకు లోబడి, ప్రభు వాక్యానికి లోబడి, ప్రభు సన్నిధికి లోబడి మనం ఏ మార్గంలో ఉన్నాం, మనం ప్రవేశించిన మార్గం ఏంటి, మనం ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నాం, మనం చేసే ప్రయాణము ఎవరు చూస్తున్నారు, ఆయన మార్గంలో నిలిచి ఆయన సన్నిధిలో కలుసుకొని ఆయన పరిశుద్ధ అనుభవం నిలిచిన కోసం దేవుడు మనం పిలిచాడు. ఈరోజు ఈ మార్గము జీవ మార్గము. ఈ జీవ మార్గంలో మరణము లేదు, ఇవ్వలేదు, మరణము లేదు. ఈ జీవ మార్గంలో పాపులు ప్రవేశింపరు. ఈ జీవ మార్గంలో పాపులు ప్రవేశింపరు. జీవ మార్గంలో కలిగేదంటే మరణమును దాటుతున్నాం, మరణమనే అంధకారం దాటుతున్నాం. అందుకొరకే ఆయన సన్నిధి ఇక్కడ మనం చూస్తే ఆయన సన్నిధి, ఆయన సన్నిధిలో మనం దొరికేదంటే జీవమైన మాటలు దొరుకుతున్నాయి, యథార్థమైన మాటలు దొరుకుతున్నాయి. పాప మాటలు మనకు దొరకవు. నీ కుటుంబంలో ఈ సంబంధం, నీ కుటుంబం పవిత్రంగా జీవించాలి అంటే, నీ కుటుంబం సత్యమత నిలిచి ఉండాలంటే, నీ సంతానం సత్యమత కట్టబడాలంటే నీవు జీవ మార్గంలో ప్రవేశించాలి. జీవం అనేది మరణము లేనిది. ఆలోచించండి, జీవం అనేది మరణము లేనిది. ఈ మరణము లేని మార్గంలో ఎవరైతే ప్రవేశిస్తున్నారో వారితో పాపులు సాంగత్యం చేయరు. కనుక నీ సంతానము పాపులతో సాంగత్యం చేస్తుంది అంటే వారు జీవ మార్గం వెతకట్లేదు. ఆయన సన్నిధి నేడు నీ ఇంటికి వచ్చున్నది, ఆయన సన్నిధి నేడు నీ ఎద్దుకు వచ్చున్నది, ఆయన సన్నిధిని ఉన్న స్థలానికి వచ్చింది. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ప్రభు అక్కడ ఉంటున్నాడంటే, జీవ మార్గం నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. అంటే జీవ మార్గంలో ఉండే వారికి ఏముంటుందంటే
సంపూర్ణమైన సంతోషమైన కలగజేసేవాడు. నాకు కొందరు చెప్పుతుంటారు, నాతో కొందరు మాట్లాడుతుంటారు. వారు చెప్పే మాట, నా పిల్లలు ఈ శివ మార్గంలో ఉన్నారు కనుక వారెంత స్టడీ చేస్తున్నాను, వాక్యం తప్పకుండా కంటప్ చేస్తారయ్యా. మీరు చెప్తున్న వాక్యాన్ని వారు తప్పకుండా వారి హృదయంలో ఉంచుకుంటారు. వారు దుష్టులతో సాంగత్యం చేయరు, లేక వారు లోక సంబంధమైన వాటిని వెతకరు. వారు చేసే స్టడీ కానీ వారు చేస్తున్న విషయంగా ఏదైనా కానీ వారు వెతుకుతున్నది ఏంటంటే సత్యమని వెతుకుతున్నారు. నాకు ఇచ్చే సాక్ష్యాన్ని కొంతమంది చూస్తారు. ఈ రోజు కూడా కొన్ని సాక్ష్యాలు, చాలా ప్రతిదినం కూడా కొంతమంది సాక్ష్యం అంటుంటాం. ఈ కొడుకు ఈ విధంగా దేవునితో ఉంటాడు, లేకపోతే ఈ కూతురు ఈ విధంగా దేవునితో, లేక ఈ కొడుకు ఈ విధంగా దేవునికి విరోధం ఉంటాడు. వారే చెప్పుతుంటారు, నా ముందు నుంచో పెడుతుంటా వారిని. నేను వారిని అడుగుతుంటాను, ఏ వాక్యం నేర్చుకున్నవియాలని, ఏ వాక్యం చదివేవని అడుగుతుంటాను. వారు చెప్తున్నారు, దేవుతుండ వారు టకటక చెప్పేస్తుంటారు. ఈ వాక్యాన్ని బట్టి నేను ఈరోజు నా జీవితాన్ని సరి చేసుకున్నాను. నేను ఎందుకు చాలా మందితో చెప్పే విషయం ఏంటంటే, మనం ప్రతిరోజు కూడా మన జీవ విధానము కొనసాగిస్తూ మరి ఒక పరిచారుడుగా నేను చేసే ప్రయాణం కానీ అందించే వర్తమని దేవుని చిత్తమై ఉన్నది. ఆ విధంగా ఎంతో మంది ఉన్నారు, ఎన్నో విషయాలు రకరకాలుగా ప్రభు నామమున ప్రకటించేవారు ఉన్నారు. సరే, ఏదేమైనా సరే ఒక విషయం ఏంటంటే, ప్రతి దినము కూడా మనము దేవుని యొక్క సన్నిధిలో, ప్రభు సన్నిధిలో దినమంతా కూడా అలసిపోయి వచ్చిన తర్వాత స్నానం చేసుకొని అద్దం దగ్గర పోయి ముఖం చూసుకుంటాం. నేను లైఫ్ ఒక రాటకి ముందు కూడా వచ్చి నా టైం అయిపోతుండదు. కొన్నిసార్లు భోజనం చేస్తాను, చేయను. ఆ తర్వాత నేను ఇక్కడ రావాలంటే నా ముఖం తప్పకుండా చూసుకుంటాను. అదేవిధంగా దినమంతా కూడా మనము దేవుని యొక్క మార్గంలో, జీవ మార్గం అంటే మన జీవనోపాధి ఆయా స్థలంలో పనిచేసేవారు, నోటి శుభ్రత లేనివారు, అసహ్యన మాట్లాడేవారు, పాప మాటలు మాట్లాడేవారు, జోకులు చేసేవారు, వెగతాళి చేసేవారు, ఇంకా చెప్పాలంటే మరి ఆ విధంగా సరస్వములాడేవారు. మరి కొన్ని విషయాలు, ప్రపంచంలో ఎన్ని విషయాలు, మీరు చేస్తున్న పనులు దగ్గర కానీ, మీరు మాట్లాడిన దగ్గర కానీ, మీరున్న కాలేజీలు ఇష్టం కావచ్చు, లేకపోతే మీకున్న సరికిలు బట్టి ఆ యొక్క విషయాలు చూస్తున్నప్పుడు ఉన్నతమైన ఆస్తులు చిన్నవారు నుంచి పెద్దవారికి కూడా వారి మధ్య నీ భాష, నీ ప్రభావం, నీ మాట, మనం కొన్ని విషయాలు చూస్తున్నప్పుడు వారి యొక్క పదములు చూస్తే ఎవరితో కలిసి ఉన్నారు, ఎవరితో కలిసి ఉన్నాం అనేది మనం ఒకసారి పరీక్షించుకున్నప్పుడు, ఒక్కసారి మనం పరిశోధన చేసుకుంటే దినమంతట్లో కూడా మనము ఎక్కడ తప్పిపోయిన విషయం వెంటనే మనం తెలిసిపోతున్నది కనుక ఆ విషయాన్ని వెంటనే తప్పిపోయిన కాడ తప్పుడు అంటే మాట్లాడినప్పుడు కానీ, మాట ద్వారా కానీ, క్రియ ద్వారా కానీ, ప్రవర్తన ద్వారా కానీ, నడక ద్వారా కానీ, తొందరపాటు ద్వారా కానీ, ఇంకొకటి ఏదైనా నీకు జరిగిన నష్టాన్ని బట్టి కానీ, నష్టాన్ని బట్టి కోపపడటం కానీ, కొన్ని పరిస్థితుల్లో ఇవన్నీ కూడా ఒకసారి మనం పరీక్షించుకుంటే, పరిశోధన చేసుకుంటే ఎక్కడైతే దోషారోపణ వస్తుందో వెంటనే పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించి ప్రత్యక్షపడప్పుడు అంతటితో ఆ పాపం కొట్టివేయబడుతుంది. అప్పుడు నీవు వృద్ధి పొందుతుంటావు. ఒక చెట్టుకి ఒక ఆకులో చిన్న పురుగు కనపడంగానే, చిన్న చీడ కనపడగానే ఆ చీడను సంపేషణ ఆ చెట్టు వెతుకుతూ ఉండదు. చిన్నది నన్ను వదిలిపెడితే అది చాలా భయంకరంగా మార్చబడుతుంది. చిన్న పాపమే, చిన్న తప్పే, వీడు మరి లోకం ఎట్టుంది కనుక వాడితో కలిసి ఉండాల్సి ఉన్నాను. ఈ విషయాలు చూస్తున్నప్పుడు చాలా భయంకర విషయాలు. ఒక మనుషుడు పాపమును అంటే మార్గం తప్పిపట్టు అతని అంతరతలు పుట్టే క్రోధ కార్యాలు ఎంత భయంకరంగా ఉంటాయి అంటే మనకు తెలిసిన విషయం. ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సిందే. వాక్యం అన్నది వెళ్ళారా, నీవేమై ఉన్నావు, మనం ఏమై ఉన్నాం, ఏ మార్గంలో ఉన్నాం, ఏ మార్గంలో నీ కుటుంబం ఉంటుంది, ఏ మార్గంలో నీ ఎవరి జీవితం ఉంటుంది, ఏ మార్గంలో నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు, ఏ మార్గంలో నీ జీవితాన్ని స్థిరపరచుకుంటున్నావు. వాక్యం చదివామంటే కొంతమంది కోపం వస్తాయి.
దేవుని వాక్యం విన్నామంటే దాన్ని కొంతమందికి దానిగా మరొకగా మాట్లాడుతుంటారు. కొందరు దాని విషయంలో ఎన్నో సాకులు చెప్పేవారు ఉన్నారు. కానీ పరిశుద్ధ వాక్యానికి లోబడేవారు. నా ప్రియమైన సోదరి సోదరా, మరి నీవు దేవుని సన్నిధిలో సంతోషించాలంటే ఏమి నేర్చుకోవాలి? దేవుని సన్నిధిలో నీ కుటుంబంలో ఆనందించడం ఏమి నేర్చుకోవాలి? నీ భర్తని అబద్ధాలు తీసుకొచ్చి నీ దగ్గర చెప్పి ఎన్నో విషయాలు చెప్తారు, దాన్ని బట్టి సంతోషిస్తావా? లేక నీ కుమారుడి నీ మాటలు తీసుకొచ్చి లోకంలో సంఘటనలు వాడిట్ట వీడిట్ట అని లోక సంగతి తీసుకొస్తా సంతోషిస్తావా? లేక నీ భార్య లోకంలో విషయాలు తీసుకొచ్చి చెప్తే సంతోషిస్తావా? కుటుంబంలో సంతోషించాలంటే దేవుని సన్నిధి కావాలి. దేవుని సన్నిధిలో నీతి ఉన్నది, దేవుని సన్నిధిలో యథార్థం ఉన్నది, దేవుని సన్నిధిలో సత్యం ఉన్నది, దేవుని సన్నిధిలో జీవం ఉన్నది, దేవుని సన్నిధిలో మరణము లేదు, దేవుని సన్నిధిలో జీవం కలిగిన శక్తి ఉన్నది తప్ప మరణము లేదు. అపవాదికి అవకాశం లేదు గనక ఈ అపవాది క్రియల అయిపోతున్న నీ కుటుంబము దేవునికి నివాసంగా మార్చారు, సన్నిధి అయి ఉండాలి. అది దేవుడు చెప్తున్నవాడ. నా ప్రియ సహోదరి సహోదర, ఆలోచించండి. మన జీవితంలో జరుగుతున్న విషయాలు ప్రతి మనిషి ప్రతిష్టలు కూడా నాతో కొందరు చెప్తుంటారు, నాకు జవాబు రాలేదయ్యా అంటారు. నేను ప్రార్థించినప్పుడు దేవుడు సన్నిధిలో ఉపాసం ఉండే దేవుడు కాదు, ఈసారి ఎందుకు నా మొర వినలేదు, నా తృప్తి లేదయ్యా అంటారు. నేను అంటాను, ఎందుకు కాదు, ఎక్కడ తప్పిపోయినో తెలుసుకో, నీ సమయాన్ని ఎక్కడ దొంగిలించిందో సైతాన్ని తెలుసుకో. నీవైన మార్గంలో ఉన్నామని, ఆయన సన్నిధిలో ఉన్నాము అనుకుంటున్నా, కానీ నీ మనసు ఎక్కడ బంధింపబడదో, నీ హృదయం ఎక్కడ చెడిపోయి ఉన్నదో, నీ యొక్క దేహము దేని కొరకు పరుగులు తీసిందో ఆలోచించు అని చెప్పినప్పుడు కొందరు అంటుంటారు, సరి చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. నా సహోదరి సోదర, ఆలోచించండి. ఎవరు వెతకాలి? దేనిని వెతకాలి? పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో మనం ఏం వెతకాలి? జీవ మార్గాన్ని మనం వెతకాలి. అందుకని సంతోషించాలంటే తప్పకుండా తన మార్గమును గైకొనాలి. ఎందుకంటే 23వ కీర్తన చూసినప్పుడు 23వ కీర్తన 3వ వచనం చెప్తున్న మాట, నా ప్రాణమునకు తీర్చున తన నామను బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. ఆమేన్, అమేన్, అమేన్, అమేన్. ప్రాణమునకు ఏం చేస్తున్నాడు ఆయన? చేద తీరుస్తున్నాడు. ప్రాణానికి నెమ్మది కలగజేస్తున్నాడు, ప్రాణానికి సమాధానం కలగజేస్తున్నాడు, ప్రాణానికి ఓదార్పు కలగజేస్తున్నాడు, ప్రాణానికి కావలసిన సమస్త విషయాన్ని సిద్ధపరుస్తున్నాడు. అబద్ధిక్కులుగా ఉండి మన ప్రాణానికి నెమ్మది లేదు ఎందుకుంటుంది? సమాధానం ఉండదు ఎందుకుంటుంది? శాంతి కావాలి. ప్రేమ సహోదరి సోదర, కొన్ని విషయాలు వింటున్నప్పుడు చాలా భయంకరంగా ఉంటాయి. కానీ ఈరోజు దేవుని సన్నిధిలో ఆలోచించు. దేవునిపై దేవుడు మనం చూస్తున్న విషయం మనం మర్చిపోకూడదు. అందుకే ఆయన అన్నాడు కదా, దేవుడు మనం చూస్తున్నాడు. నాకేదైనా ఇష్యూ వస్తే చెప్తుంటాను, దేవుడు మన మధ్య ఉన్నాడు అంటాను. అంతకంటే మరొక జడ్జిమెంట్ ఇచ్చేయను. దేనికంటే దేవుడు ఉన్నాడు, ఆయన మనం సహాయం చేసే దేవుడు. ఈరోజు నువ్వు సంతోషించాలి, నీ కుటుంబం సంతోషించాలి, నీ కుటుంబం ఆనందించాలి, నీ కుటుంబం దేవుని కలుసుకోవాలి. ఈ కుటుంబ ప్రాంతం అనేక కుటుంబ ప్రాంతంలో పాల్గొంటున్నావు. ఏం సంతోషిస్తున్నావు? కొందరు చెప్తుంటే సంతోషం కలిగిందని. నీ కుటుంబం సంతోషిస్తుందా? నీ కుటుంబం దేవునితో సంతోషిస్తుందా? ఆలోచించండి, ఆలోచించు.
దేవుని యొక్క పరిశుద్ధ నామను బట్టి ఈరోజు సర్వలోక రక్షకుని యొక్క సన్నిధిలో ఉన్న మనము, అందుకే ఇక్కడ ప్రభు మాట, ఆయన సన్నిధిలో దేవుని అక్కడ చూద్దాం, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖముల కలవు. ఎక్కడ? ఆయన కుడి చేతుల. ఎవరి వైపు చూడాలి మనము? సన్నిధిలోకి వచ్చి ఎవరి వైపు చూడాలి? ఎవరు కుడి చేతి వైపు చూద్దాం? యేసయ్య కుడి వైపు చూస్తే సుఖములు కలవడానికి, నీకు సమాధానము కలగజేసేవాడు, నీకు ఆరోగ్యము కలగజేసేవాడా, నీకు నెమ్మది కలగజేసేవాడా, సుఖము ఆయన కరుణించి కటాక్షించేవాడా, తన పరిశుద్ధ నామమును కరుణించి ఆదరించేవాడా, ఆయన కృపతో మన తోడే ఉండేవాడా. అందుకే ఈ సుఖమైనది మనం పొందాలంటే ఆయన సన్నిధి మనకు కావాలి. ఈ సుఖమైనదని మనం కలిగి ఉండాలంటే తప్పకుండా ఆయన సన్నిధి మనకు కావాలి. తన పరిశుద్ధ నామను బట్టి మనం కోరుకున్నప్పుడు తన పరిశుద్ధ సన్నిధి మనకు అనుగ్రహించి నెమ్మది కలగజేసే దేవుడా, సుఖము, నువ్వు క్షేమంగా ఉండాలంటే. అందుకే యేసు చెప్పాడు, ప్రయాసపడి భారం వస్తున్న సంసజనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తున్నా. ప్రయాసముతో ఉన్న నీ ప్రాణానికి నెమ్మది కలగజేయడం కోసం, నీకు సుఖము కలగజేయడం కోసం నీవు నా యొద్దకు వస్తే నా కాడి సులభమైనది. నువ్వు సుఖంగా ఉండటం కోసం నీ భారం నేను మోస్తానన్నాడు ఆయన. సహాయం చేసేవాడా, కరుణించేవాడా, కృప చూపించేవాడా, కటాక్షకర. కొందరు అంతరాత్మలో చాలా దుఃఖం అనిపిస్తుంది. వారి హృదయంలో చెడుతనం అనేది ఎంత వాక్యం విన్నా పోదు, చాలా బాధ వేస్తుంది. అందుకే కొందరు కొన్ని విషయాలకు జవాబు చెప్పను నేను ప్రభు నామంలోను. వారు ఎవరైనా కాదు, కారణం ఏంటంటే వాక్యం వినేటప్పుడు కూడా వారి ఆలోచన ఎక్కడుంటాయో, వారి చరిత్రమే వారి మనసులో కొట్టుకలాడుతుంటది. ఎదట వారి గురించి అదే ఆలోచనతో ఉంటుంటారు. దయచేసి మనం ఎట్టుండకూడదు. దేవుని సన్నిధిలో ఉన్న నీ కుటుంబం దేవునితో కలిసి ఉండటం కోసం, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో నీ హృదయం ప్రభువునితో కట్టుకోవటం కోసం జీవాల దేవుని మనం నిలిచి వెతకాలి. తన మాట మనకు వైకొనాలి, తన చిత్తప్రకారం మనం అడగాలి. ఎందుకంటే ఆయన సన్నిధి కావాలి, తన పరిశుద్ధమైన మాట మనకు కావాలి. తన నామను బట్టి ఆయన సన్నిధి మనతో ఉన్నప్పుడు మన కాపాడి కనికరించి కటాక్షించి ఆదరించేవాడు, శత్రువుని చిడిపించేవాడు, దృష్టి నుంచి తప్పించేవాడు, ఆపద నుంచి మోచించేవాడు, తన సన్నిధిలో మన జీవితాన్ని కావాల్సిన నెమ్మది కలగజేసేవాడు. ఆలోచించు. సుఖము మనం అనిపించుటంటే ఆయనంతటే మనం చూడాలి, తన పరిశుద్ధ మాట వైపు మనం చూడాలి. ఈరోజు ప్రియమైన సహోదరి సోదరం, అనేక సార్లు దేవుని వాక్యం వింటున్నాం. దేవుని సన్నిధిలో పొందవలసిన ఆశీర్వాదం పొందుటకు పరిశుద్ధ దేవుని ఎంతవరకు దేవుని మాట గైకుంటున్నావు, వాక్యం చరుస్తుంది. అందుకే భక్తులు అన్నాడు, నిర్భకాండంలో చూస్తున్నప్పుడు 23 నిర్భకాండంలో చూస్తే 23-21 చూస్తే దేవుని వాక్యం చరుస్తుంది. 23-21 ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయన కోపం రేపవద్దు, మీ అతిక్రమలను. సహోదరి సోదర, పరిశుద్ధ వాక్యం చరుస్తుంది.
ఆయనకు కోపం రేపకూడదు, ఆయన సన్నిధిలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. సంతోషించాలంటే తప్పకుండా ఆయన కుడి చేతుల పైన తీసుకొని ఆనందించాలంటే ఆయన మాటకు లోబడాలి, ఆయన వాక్యానికి లోబడాలి. నేను ఒకరితో మాట్లాడుతున్నప్పుడు, నేను జన్మన స్థలంలో మాట్లాడుతూ మీ నేను ఆయన అడిగాను, నేను వాక్యం చదువుతున్నావా అని అడిగాను. అడిగినప్పుడు వాడు ఆగిన మౌనంగా ఉన్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నాడు, అయ్యా వాక్యం చదువుతారయ్యా, రోజు చదువుతారయ్యా, రోజు చదువుతారయ్యా అన్నారు. నేను వాడిని అడిగాను, ఈరోజు ఏమి చదివావు అని అడిగాను. వాడు ఏం మాట్లాడలేదు. తర్వాత ఈరోజు ఏం వాక్యం విన్నామని అడిగాను. అయ్యా మాతోనే కూర్చుండయా అన్నారు. అప్పుడు అన్నా, నీవు ఈరోజు ఉదయకాలం తిన్నావా రిఫరెన్స్ చెప్పమన్నాను. నేను కూర్చున్నాడు కానీ జాగ్రత్తగా లేడు. వాడు ఆలోచన ఎక్కడో పెట్టుకున్నాడు, ఎక్కడో కూర్చొని ఉన్నాడు. అప్పుడు ఆ తల్లిదండ్రులు చెప్పినాం, మీకు దేవుని ఆత్మ లేపటం వలన దేవుని సన్నిధి అంటూ నీ కుటుంబానికి అభ్యాసం కాలేదా? వాడు జవాబు చెప్పలేకపోయాడు. కారణం ఏంటో వినలేదు. చివరికి నేను అడిగితే కూర్చున్నాను కానీ వినలేదు. వాక్యం చదవలేదు. చదువుట కొన్ని విషయాలు చెప్పి ఏడిచాడు. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నాడు. ప్రేమ బిడ్డలారా, వాక్యం కొన్ని విషయాలు హెచ్చరించినప్పుడు దయచేసి వాక్యం ఎన్నో గ్రహించు, పంచుకో. నీ కుటుంబం నుంచి దేవుని సన్నిధి అనేకులకు ఆయన మహిమాతక సహాయము, తన మహిమ కనుక సహాయం నీ కుటుంబం నుంచి కూడా అందాలి. దేవుడు నేను ప్రేమించి కనికరించినవాడు, ఆయన కటాక్షించినవాడు, ఆయన కరుణించినవాడు, ఆయన నాడు నేడు ఏకరీతికున్న దేవుడు. తన సన్నిధిలో ఆయన మన కరుణించి కటాక్షించేవాడు. ఆలోచించు. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండేవాడు. అందుకని ప్రభువు నామను బట్టి చూస్తున్నప్పుడు మోషే ప్రవక్త అంటా ఉన్నాడు దేవుని దగ్గర. మోషే ప్రవక్త చెబుతున్నాడు 33 నిర్గమకాండం 33 14 మాట చెప్పాడు. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు శ్రాంతి కలిగేద్దును. అంటే దేవుని సన్నిధి మనతో ఉంటే ఏం జరుగుతుంది? సంపూర్ణ సంతోషం కలుగుతుంది. విశ్రాంతి అంటే అర్థం ఏంటి? సంతోషమే కాదా? భారం తొలిగిపోతే ఏముంటుంది? సంతోషం ఉంటుంది. ఈ భారం తొలిగిపోయినప్పుడు అంటే భారం ఆ విషయము ప్రేమ బిడ్డలారా, మిడిమిడి జ్ఞానములతో దైవచిత్తానికి విరోధంగా ప్రవర్తించకూడదు. దైవ జ్ఞానం కావాలి. అనేకులు జ్ఞానులు ఉన్నారు, పండితులు ఉన్నారు, గొప్ప ఉన్నారు. అనేకులుగా కుమారులు కుమార్తెలు ఆయన సన్నిధిని వెతకలేని వారు ఉన్నారు. కనుక మన కుటుంబం ఆ విధంగా కాకుండా పరిశుద్ధతను వెతికినప్పుడు, ఈనాడు దేవునితో లేకుండా మాటలు చెప్పి గడిపి అబద్ధికులుగా బతుకుతున్న అనేకులు ఉన్నారు. నీ కుటుంబంలో దేవునికి సన్నిధి లేదు. ఈరోజు ప్రతిదినం వస్తున్నాడు, ఉంచుకోవట్లేదు. ఈ లైపక్కలో పాల్గొన్న నా ప్రియ సహోదరి సోదర, జీవం గల దేవుని బట్టి అదే విషయాన్ని 12 విషయం చెప్తారు. ఒక మాట ఏమన్నాడంటే, మోషే యెహోవాతో ఇట్లా నేను చూడము, నీవు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరు పంపేదావు అది నాకు తెలపలేదు. నీవు నేను వెరుగున్నాననియు నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్తిని కదా, ఆయనను నీ సన్నిధి నాతో రాని వేళ నన్ను పోనీయొద్దు అన్నాడు. ఆయనంటే నీ
సన్నిధి నాతో రాకపోతే నీ నుంచి కదలయొద్దన్నాడు. అందుకే ఆయన చెప్పాడు, నీ పేరు తెలుసు, నీ ఎడ నా కటాక్షం ఉంచానని చెబుతూ నా సన్నిధి నీతో ఉంచానుగా నీకు విశ్రాంతి కలుగుతుందన్నాడు. యేసుక్రీస్తు వహింకలుగాక. ప్రియ సహోదరి సోదర, దేవుడు చదివిస్తున్న మాట మాట ఈరోజు ఆలోచించు. నీకు సహాయం చేయడం కోసం, నిన్ను కరుణించడం కోసం, నీకు నెమ్మది కలగజేయడం కోసం ఈరోజు తన జీవ మార్గంలో మనకు అనుగ్రహించే సమాధానము, ఈరోజు తన జీవ మార్గంలో మనకు కలిగించే ఆయన పరిశుద్ధమైన సహాయము మనతో నిలిపి ఆదరించేవాడా, నిన్ను ప్రేమిస్తున్న దేవుడా, నీ యందు తను కనికరమించిన తండ్రి. ఆలోచించండి. దేవుని సహాయం మనకు కావాలి, దేవుని సన్నిధి కావాలి. అందుకనే నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయకము అన్నాడు భక్తుడు 57 కీర్తన చూస్తే. నీ సన్నిధి నన్ను త్రోసివేయకమాను కనుక ప్రత్యేకించి రోజు నీ ఆయన సన్నిధిలో నీ జీవితం నిరీక్షణ కోసం, ఆయన సన్నిధిలో నీవు ఆనందించడం కోసం, ఆయన సన్నిధిలో నీ కుటుంబం సంతోషించడం కోసం నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము అడుగుతున్నాడా. ఈరోజు నీ ఇంటికి వచ్చిన దేవుడా, భక్తులు అడుగుతున్నాడు, అయ్యా నీ సన్నిధిలో త్రోసివేయొద్దన్నాడు. ఎందుకంటే సన్నిధిలో సుఖం ఉన్నది, సన్నిధిలో క్షమాపణ ఉన్నది, సన్నిధిలో సమాధానం ఉన్నది, సన్నిధిలో శాంతి ఉన్నది, సన్నిధిలో మనకు ఉద్దేశం నెరవేర్చబడుతున్నవి. దేవుడిని కరుణించేవాడు. ఆలోచించు. అందుకని అనేక సార్లు ప్రతి దినం కూడా దేవుని సన్నిధి ఇంటికి వస్తుంది. నువ్వు దాన్ని కాపాడుకోలేకపోతున్నా. మోకరించి ప్రార్థన చేద్దాం. ఈరోజు దేవునికి తోడేవండి, నేను కరుణించు, తన కృపను నేను జ్ఞాపం చేసుకొని ఆయన పరిశుద్ధ నామమును కరుణించడం కోసం ప్రియమైన సహోదరి సోదర మోకరించిన నీవ యేసయ్యను అడుగు, పరిశుద్ధ పదేమని అడుగు. నీ సన్నిధి నాకు కావాలి. ఆయన సన్నిధిలో మనకి జీవ మార్గం ఉన్నది, ఆయన సన్నిధిలో సమాధానం ఉన్నది, ఆయన సన్నిధిలో సంతోషం ఉన్నది, ఆయన సన్నిధి నిన్ను ఆశ్రయిస్తుంది. ఈరోజు నీ సంతానం చెప్పే నీ సంతానం నీ దగ్గర చెప్తాను అబద్ధములు సంతోషిస్తున్నావు కదా, వారితో దేవుని సన్నిధి ఉన్నదా? వారితో దేవుని సన్నిధి ఉన్నదా? ప్రభునాడు యేసయ్యా, యవనస్తులారా, ఈ సంబంధం దేవుని మందిరంలో ఉన్నవాళ్ళారా, ప్రియమైన సహోదరి సోదరా, ప్రభుని అడుగు. ఆయన సన్నిధికి వచ్చావు, ఆయన సన్నిధి కాంతిని కుటుంబాన్ని తీసుకుపోవడం కోసం నీరుది కూడా ప్రభు తట్టు తిప్పి అడుగు. యేసయ్యా, అనేక సార్లు నీ సన్నిధిని పోగొట్టుకున్న పాపిని, అనేక సార్లు నీ సన్నిధిని పోగొట్టుకున్న పాపిని కరుణించు అనేసి అడుగు, కటాక్షించు అని అడుగు. పరిశుద్ధత తండ్రి, జీవలేసా, నీ పరిశుద్ధ పాదాలు కొందరు తెలుస్తున్నా. మీ కృపయు ప్రేమ కనికరం బట్టి ప్రేమతో మమ్మల్ని ప్రేమించి కరుణించి కటాక్షించి నీ కృపల సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ఎదుగుతో నీవు ఇచ్చిన కృపను బట్టి కొందరు తెలుస్తున్నాం. అయ్యా, నీ సన్నిధిలో దొరికే మహా విలువైన మాకు సెలవిచ్చావు, అది పొందే కృప తెచ్చండి, నీ కటాక్షం తెచ్చేతండి. నీ మార్గంలో మేము నిరీక్షణ అనేది ఏ విధంగా ఉండాలో ఉన్నప్పుడు మీరు మాకు నీ కృపగా నామనుడి సన్నిధి యొక్క ఆశీర్వాదం మాకు ఇచ్చేవాడు కదా. అందుకే నీ కొందరు తెలుస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోండి, యవనస్తులను జ్ఞాపం చేసుకోండి, వారి యొక్క ప్రయత్నంలో సఫలమవుటకు సహాయం చేయండి. స్టడీ పరమైన వారు జ్ఞాపం చేసుకోండి. అయ్యా, నీ వాక్యానికి భిన్నంగా తిరుగుతున్న వారు, అనేక విషయాలు నీ సన్నిధిలో ప్రభువు నీవు బ్రతికించిన మనిషి బ్రతుకుతున్న వారు అంతా కూడా తెరిచి నీ తట్టు తిరుగుట సహాయం చేయండి. అయ్యా, నీవు ఇచ్చిన జీవానికి విరోధంగా ప్రకృతండి, నీ ఆత్మకి విరోధంగా అనేకులు భక్షింపజేస్తున్న అపవాది చేతి నుంచి అనేక ఇప్పటి కూడా సహాయం చేయండి. నీ పాదాలు కొందరు చేస్తున్నా, నీ పరిశుద్ధ పాదాలకు ఉన్నాం చేస్తాం. క్రీస్తు ప్రగతిని ఏ చేదు ఎరువు లేకుండా సహాయం చేసాం, ఏ దుష్ట సాంగత్యం లేకుండా సహాయం చేసాం.
నీ కటాక్ష ప్రతి కుటుంబానికి దయచేతండి. యేసయ్యా, ఈ తరం వారు ఆలోచించే వారు ఎవరైనా కానీ తండ్రి నీ రాజ్యానికి వారసులు కాలేరు కదా, నీ రాజ్యానికి వారసులు కూడా సహాయం చేసి కనుకరించండి. అనారోగ్య పరిస్థితులను వారు బట్టి స్వస్థపరచండి, అనారోగ్యంగా ఉన్న వారు బట్టి స్వస్థపరచండి, బలహీనమైన వారు మీరు బలపరచండి. నీ కృపల సన్నిధిని దయచేతండి. అయా, నీ ఆత్మతో కూడా ప్రభు వేద్యమాడే వారిని కూడా ఒకసారి జ్ఞాపం చేసుకొని నీ ఆత్మకి విరోధంగా లేచిన ప్రతి విధమైన దుష్టకరం కూడా లయపరిచి నీ చిత్తం ఏదైతుందో నెరవేర్చి నీకు మహిమగా మార్చుకోండి. నీ కటాక్షం దయచేతండి. ప్రతి కుటుంబానికి విడుదల దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ మార్మచ్చు దయచేతండి. అయా, నీ కృపల సన్నిధిని దయచేసి బాధతో, వేదనతో, దుఃఖముతో, ఆర్థిక పరిస్థితుల్లో అయా తాగుబోతు భర్తలు బట్టి అదేవిధంగా ప్రభుత్వండి పిల్లల యొక్క కుమారులు కుమార్తెల పని ఆత్మకి విరోధంగా బ్రతికేవారు బట్టి దుఃఖపడుతున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకొని నీ కృపల సన్నిధిని దయచేసి వారు విడుదల పొందిన దయచేయండి. పేదవారి వాళ్ళ కటాక్షం తెచ్చండి. అయా, వారి యొక్క శరీర బలతో పని చేసుకోలేక బాధపడుతున్న బిడ్డ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇంకా దగ్గర తండ్రి దగ్గర యేసయ్యా, కుటుంబ పరిస్థితులు బట్టి దుఃఖపడుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా కుంగిపోతున్న బిడ్డల ప్రభా వారి ఆర్థిక పరిస్థితి నుంచి విడిపించండి. వారు చేస్తున్న పనులు దీవించి ఆశని కాంట్రాక్ట్ పైన కావచ్చు, వ్యవసాయ పనులు కావచ్చు, ప్రభుత్వాన్ని కూలి పనులు కావచ్చు, ఇళ్లలో పనిచేసేవారు ఆయా పరిస్థితుల్లో అల్లాడిపోతున్న బిడ్డలు ఉన్నారయ్యా. వీటి బట్టి మా అప్పులు తీరక మా రుణబాధలతో అల్లాడిపోతున్న బిడ్డలు ఉన్నారు కదా, వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. షావుకులు ఉన్నారు, షావుకులు కూడా రుణబాధలతో బాధపడుతున్న వారు ఉన్నారు. నీ కృప తెచ్చని మా జీవితాన్ని మీరు జ్ఞాపం చేసుకొని ప్రతి వారిపై నీ కృప తెచ్చి కనకరిస్తూ కాంట్రాక్ట్ దేశంలో ఉన్న బిడ్డ కూడా జ్ఞాపం చేసుకుంటూ వారు కూడా సహాయం చేస్తూ కనకరించాలని ఇదిగో తండ్రి నీ పరిశుద్ధ నామమున ఒకటి మానవుల రక్షణ కొరకు ఆనాడు తండ్రి ప్రభు నీవు కాల్చిన పవిత్ర రక్తం ప్రతి వారికి రక్షణ దయచేసి సంఘమంతులు ప్రభు తోడు కనిష్యం ఏ దుష్ట శక్తులు సంఘంలో ప్రవేశించకుండా సహాయం చేసి నీవు మహింపరుచుకున్నందుకు వందనాలు చెల్లిస్తాం. ఈ సమయం నాతో ఎక్కించే ప్రతి బిడ్డ తగిన దీవెనాశలు దయచేసి కనికరించి కటాక్షించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.